అసలు ఎందుకు ఈ పెంగ్విన్కి ఇంతలా కనెక్ట్ అవుతున్నారంటే మామ, ఈ జనరేషన్లో ఫెయిల్యూర్స్ ఎక్కువైపోయినాయి మామ. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో బ్రోకెన్ హార్ట్ మూమెంట్స్ చాలా ఉంటాయి మామ. లైఫ్లోనే కానీ, లవ్లోనే కానీ, ఏ ఒక్క దాంట్లో అయినా సరే. ఏముంది మామ లైఫ్లో? జాబ్ లేనోడేమో జాబ్ కోసము, జాబ్ ఉన్నోడేమో ఇదేం జీవితం రా అని అదొకటి. ఇంకా ప్రేమించేటోడికేమో అమ్మాయి ఎప్పుడు పోతుందో తెలియదు, అండ్ అబ్బాయి ఎప్పుడు మోసం చేస్తాడో తెలియదు, అండ్ పోనీ అన్నీ బాగుండి పెళ్లి చేసుకుంటేనేమో తర్వాత ఏం జరుగుద్దో తెలియదు. సో ఇలా ప్రతి ఒక్క లైఫ్లో అసలు హ్యాపీగా ఉన్నాడు వీడు అనేది లేదు మామ. చాలా తక్కువ మంది ఉంటారేమో హ్యాపీగా గడిపేవాళ్ళు, ఇంక్లూడింగ్ హీరోలకు కూడా మామ. అంత భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఒక్కసారి అట్టర్ ఫ్లాప్ అయితే ఎట్లుంటుంది మామ ఆ పెయిన్. ఇలా ఇన్ని బ్రోకెన్ హార్ట్స్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ పెంగ్విన్లో వాడి లైఫ్ వాడు చూసుకుంటున్నాడు మామ. అందుకే బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఇంకా నేను కూడా ఇలాగే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే కనెక్ట్ అయ్యా. అంటే నా లైఫ్ కూడా దగ్గర దీనిలాగానే ఉంటుంది కదా అనేసి. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ ఆ పెంగ్విన్లో చూసుకొని నేను కూడా ఇదేగా అని ఫీల్ అవ్వడం వల్ల ఇప్పుడు బాగా ఎమోషనల్ అవుతున్నారు అనేది నా ఒపీనియన్ మామ. ఐ మైట్ బి రాంగ్. దీనికి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసేయండి మామ. మీరు కూడా ఇలాగే అనుకుంటే ఒక హార్ట్ పడేసేయండి, అండ్ నచ్చితేనే ఫాలో చేసేయండి, లేకపోతే లైక్ తీసుకోండి.